హాయ్ గైస్, చంద్ర కైల హియర్. వెల్కమ్ టు మై ఛానల్. వంకాయలు అండి నెల్లూరు నుంచి తెచ్చినవి. ఇవో నెల్లూరులో వంకాయలు ఇలా ఉంటాయి. ఇవి గుత్తి వంకాయ కానీ వంకాయ కర్రీ కానీ ఎలాంటి కర్రీ కన్నా బాగుంటాయండి. మేము ఇవాళ నెల్లూరు స్పెషల్ రెసిపీ వంకాయ బజ్జీ చేస్తున్నాం. దానికి ఏమేమి కావాలో చూద్దామండి. వంకాయలు ఒక పావు కిలో తీసుకున్నామండి. 2 టమాటాలు, కొంచెమే పావు స్పూన్ మసాలా కారం. ఇవి నావి పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటాయండి. నావి చిన్నవి. ఇవి నేను ఒక 9 తీసుకున్నా. ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు చాలా కొంచెం చింతపండు, ఒక ఆనియన్, తాలింపుకి ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు అండి. ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఈ ఉప్పు నీళ్ళల్లో కోసుకున్న వంకాయలు వేసుకోవాలండి. దానివల్ల వంకాయలు కరుణ పట్టకుండా ఉంటాయి. ఒక్కొక్క ఐటెం దీంట్లో వేసుకుందామని మనం ఉడకబెట్టే దాంట్లో వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, చింతపండు, ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. వంకాయ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం దీన్ని ఎంపుకుందాము. నూనె కాగిందండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఉల్లిపాయలు వేసుకొని వాడుచుకుందాం. ఉల్లిపాయలు ఎగిపోయినాయండి. ఇప్పుడు మెదుపుకున్న వంకాయ దీంట్లో వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. టీస్పూన్ కారం వేద్దామండి. కొంచెం సాల్ట్ తక్కువైందండి. సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ప్లేట్లో అన్నం వేసుకొని హాయిగా వంకాయ బజ్జీతోటి కలుపుకొని మంచిగా ఆనియన్ ఆమ్లెట్, తాటాక చాపు నంచుకొని తింటే ఉంటుంది దాని సామిరంగా. అబ్బాబాబా ఏమన్నా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.